ఇది భగవద్గీతనారా? ఇది భగవద్గీతనా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావురా నువ్వు? రే ఏమైందిరా? భగవద్గీత ఏడైనా ఇంత మందంగా ఉంటుందా? ఏడైనా 800 పేజీలు ఉంటుందా? పసి పిల్లలకి అబద్ధపు భగవద్గీతలు అంత కట్టాలని చూస్తున్నాడు వీడు. అన్నా ఇది నిజమైన భగవద్గీత అన్నా. రే నిజమైన భగవద్గీత యాడైనా ఇంత పరిమాణంలోనే ఉంటది. యాడైనా 700కు పైగా పేజీలతోనే ఉంటది. ఇదే అసలైన భగవద్గీత. నువ్వు కూడా నాటకాడుతున్నావా? మా జగనన్న హయాంలో 5 భాషల్లో ముద్రించిన 50 కోట్ల భగవద్గీత బుక్కులు పక్కపల్చగా ఉంటాయి. కేవలం 26 పేజీలే ఉంటాయి. జగన్ గారి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముతో ఒక చిన్న భగవద్గీత పేరుతో దాదాపు 50 లక్షల పుస్తకాల్ని ముద్రించారు. ఒక్కో పుస్తకంలో 26 పేజీలు ఉంటాయి. ఆ క్వాలిటీ సైజు చూస్తే ఒక్కో పుస్తకం ముద్రణకి అయ్యే ఖర్చు 10 రూపాయలు మించదు. అంటే 5 కోట్లు, పోనీ 20 రూపాయలు వేసుకున్న 10 కోట్లు. కానీ దేవుడి దగ్గర వీళ్ళు రాసినటువంటి బిల్లు 50 కోట్ల రూపాయలు. పోనీ ఆ పుస్తకాలు పంచారా అంటే తీసుకెళ్లి గోడౌన్లో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ భగవద్గీతని 26 పేజీల్లో కుదించడానికి మీరెవర్రా? ధర్మం, కర్మ, భక్తి అనే సారాంశాలతో మా హిందువులందరికీ దిశానిర్దేశం చేసే భిక్షుచ్చిర ఈ భగవద్గీత బైబుల్ని కానీ ఖురాన్ని కానీ ఇలా కుదించి ప్రచురించే సాహసం చేయగలరా? అంటే అది తిరుమల పరకామణిలో చోరీ చేశారు. మా శ్రీవారి లడ్డుని కెమికల్స్ తో కల్తీ చేశారు. ఇప్పుడు ఏకంగా మా భగవద్గీతని కుదించి క్యాష్ చేసుకున్నారు. హైందవ ధర్మాన్ని మీ అధికారంలో అన్ని రకాలుగా అవమానించారు. ఇవన్నీ తెలియక చేసిన పొరపాట్లు కాదు, తెలిసి చేసిన పాపాలు. పొరపాట్లకి పరిహారం ఉంటుందేమో కానీ మీ పాపాలకి ప్రాయశ్చిత్తం కూడా ఉండదు. ధర్మం జోలికి వచ్చారు, కర్మ వదిలిపెట్టదు.